కౌశిక్ ఇక్కడ మన సుబ్బు ఓ మంచి పనోడుగా మారాడు. పెళ్లి చేసుకున్న ప్రతోడు చివరికి అయ్యేది పనోడే కదా. కానీ ఇక్కడ మన సుబ్బుకి ఇంకా పెళ్లి కాలేదు. యజమాని ఏం చెప్తే ఆ పనే చేస్తుంటాడు. ఇంతకీ యజమాని ఏం చెప్పాడు, సుబ్బు ఏం చేశాడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. 65 సంవత్సరాల యువకుడికి వధువు కావాలనా? ఏం కౌశిక్ గారు మీరిచ్చారు ఆడా దేవుడా? తొక్కే అది నీ గొప్పతనం కాదు, నీ మొగుడి గొప్పతనం. ఏదో పెద్ద చించుకుంటోంది, ఆ మాత్రం త్యాగం మా ఆయన చేయలేడా? ఏమండి ఈ అసలు నీకు నేనంటే ఇష్టం ఉందా? ఇష్టం అంటావేంది? నువ్వంటే ప్రేమ ఉండబట్టే కదా నేను పెళ్లి చేసుకుంది. అంటే నా కోసం త్యాగం చేస్తారా? త్యాగం ఏందా? నువ్వు అడగాలగా ప్రాణమైనా ఇచ్చేనా? ఇచ్చేయండి అయితే. అది కాదండి, మన పక్కింటి దాని మొగుడు చచ్చిపోతే వాడు ఉద్యోగం దానికి వచ్చింది, దానికి ఏదో పెద్ద చించుకుంటోంది. మీరు ఎప్పుడు చచ్చిపోతారండి? మీరు ఎప్పుడు సుఖపడతారని నన్ను అడుగుతున్నావా? మీరు చావరు, నన్ను సుఖపెట్టరు. మీరింతే. నాయను వాళ్ళ ఇల్లు కోసం మనం చంపేస్తున్నారు. కానీ మనం అత్త కాదు, మగాళ్ళలో ఆనిముత్యాలు అంటాను నేను. వచ్చింది ఆనిముత్యం. అదే సాతి ముత్యమా? ముందు పోయి గిన్నె తోంది పద. నేనేంది గిన్నెలు తోమేదే? అదే నమ్మ కొత్తగా చెప్తున్నా, రోజు నువ్వే కదా తోమేదా? అంటే కాసేపు తోదామని. తోమితే తోమేవు, సౌండ్ రాకుండా గిన్నెలు తోము, లేకపోతే నీకు ఎక్కడో చోట దొరకదా మనకి? పేపర్లో తీస్తే వచ్చిన మంది 10 మనుషులు దేనికి? పని చేయడానికి. అది చెప్పు క్లారిటీగా. నమస్తే సార్. బుద్ధుంది నీకు? కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? రాగానే కొట్టాలని తెలియదు నీక? నమస్తే సార్. ఒరే నీ అబ్బారే శ్రీ ఆంజనేయ హెల్పర్ సార్. గ్యాప్ లేకుండా పని చేస్తాం సార్. అందుకు తెగ వాడుతున్నావా? చెప్పింది పూర్తి నేను. ఓకే సార్. ఇంట్లో అంటుదాం లేక బట్టలలాగా చచ్చిపోతున్నా నేను. అందుకని నువ్వు ఒక మంచి పనులను చూస్తే నేను ఆ బాధలో వాడికి అప్పచెప్పేసి నేను తప్పుకుంటా. ఇప్పుడే వస్తాడు సార్. సరే రే, ఇప్పుడు ఇది ఇంటి అడ్రస్ వాడికి ఇచ్చి ఫోన్ అనాలువా? బండాలయ్యా చూడు నువ్వా? అదే నిన్ను ఎక్కడో చూసినట్టుందా? ఇప్పుడే మాట్లాడినట్టు అయ్యా. అదే వాడు ఊళ్ళో పంపిస్తాను, మళ్ళీ నువ్వు వచ్చింది. నేను బాగా కష్టపడి డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాను సార్. సార్ సమాజం నాకు కనీసం కలెక్టర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తేనే కలెక్టర్ ఉద్యోగం చేస్తారా? అందుకే సార్ నా కోసం నేను ఒక ఫ్రాడ్ కంపెనీ తయారు చేసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చాను సార్. ఏదో ఒక రోజు ఏదో ఒక వెధవ నాకు ఫోన్ చేయకపోతాడని వెయిట్ చేశాను సార్. నేను ఎదవనా? కానీ ఏం చేస్తాను, అవసరం నాకు కదా. నాకు ఉద్యోగం వచ్చిందా సార్? నీకు ఉద్యోగం కన్ఫర్మ్. నేను చెప్పిన పని చక్కుని చేస్తా ఉండు. ఏ ఇబ్బంది లేకుండా, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటా, సరేనా? అయ్యా పాపకి చీరకట్టే వయసు వచ్చేసింది కదయ్యా. నీ అబ్బా పాప కాదు కదా? పాప కాలేజీ మానేసింది అయ్యా. పాప కాదురా. ఎవడండి వీడు? చెడ్డీ వేసుకున్న సాఫ్ట్వేరా? ఏం కనిపెట్టారు మేడం? ఆ కళ్ళలో ఏమున్నది మేడం? నిజమే మేడం, సాఫ్ట్వేర్ అవుదాం అనుకున్నాను మేడం. సారు నన్ను హార్డ్వేర్ చేశారు మేడం. ఒరే నేను అర్జెంట్ గా ఆఫీస్కి పోవాలా, మీ పనులు చూడు ఇంట్లో సంగతి. ఓకే సార్. సరే మేడం, పని చెప్పండి మేడం. మన దొడ్లో బాయి ఉంది. నేను దూకను. నేను బావిలో దూకమని చెప్పలా, బావిలో నీళ్ళన్నీ తోడి పక్క తొట్లో పోయి నిమిషాల్లో తోడిపోసేస్తా. మేడం బావిలో నీళ్లు తోడి తొట్లో పోసాను, ఆ పక్కన పిల్లకాయలు ఉంటే పిల్లకాయలు కూడా పోసేసాను మేడం. కానీ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఇప్పుడు ఆ తొట్లో నీళ్ళన్నీ తోడి మళ్ళీ బావిలో పోయి తొట్లో నీళ్ళు తోడి బావిలో పోయాలా? ఇంకా నేను తాగమని చెప్పాల తొట్లో నీళ్ళన్నీ. ఇప్పుడే వస్తాను మేడం. తొట్లో నీళ్ళన్నీ తోడి బావిలో పోసాను మేడం. పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే నిద్రపోవచ్చా మేడం? నిద్రపోవచ్చు. ఓకే మేడం. ఏం చేస్తున్నావురా? నిద్రపోను
తెలియకున్నానా? అమ్మగారు చేసిందా? అయ్యారు నిద్ర మత్తులో ఏదో మాట్లాడేసాను అయ్యారు. చెప్పండి అయ్యారు. ఏం చేస్తున్నావా? అమ్మగారు నువ్వేం చేస్తున్నావా? నేను ఇప్పుడు నాకు కింద పడుకున్నాను అయ్యారు. అయ్యారు మీరు నిద్రపోయేటప్పుడు ఫోన్ చేస్తారు, నాకు ఎట్టంటే మాటలు వస్తాయి. అమ్మగారు సోఫా మీద నిద్రపోతా ఉన్నారు, నేను నేల మీద పనుకొని నిద్రపోతా ఉన్నా. సరే పని చెయ్యి. ఏంది అయ్యారు? వంటింట్లో పోతా ఉండ. కూరగాయల కోసే కత్తి ఉంటుంది తీసుకో. సరే ఆ కత్తి తీసుకొని మీ అమ్మగారి దగ్గర రారా. ఆ కత్తి తీసుకొని కసక్కని మీ అమ్మగారు ఫోటో పొడిచి. అయ్యగారు మిమ్మల్ని ఎంత టార్చర్ పెడితే మాత్రం అమ్మగారిని చంపేయమని చెప్తారా? నేను చంపనయ్య గారు. 50-50 అన్నారు కదా? అవునరా. నాకు అంత కూడా పర్లే. నీకు 40 నాకు 60. రే నువ్వు మూసుకొని చెప్పింది చెయ్యి. ఓకే గారు. చదువునయ్య గారు. శబాష్ సుబ్బారావా. శబాష్ సుబ్బారావా? నా పేరు సుబ్రహ్మణ్యం కదా గారు. అవునా? అంటే రాంగ్ నెంబర్ పెట్టి. రాంగ్ నెంబర్. అమ్మ నీకు దండం పెడతారు. రాంగ్ నెంబర్ అంటమ్మా. రాంగ్ నెంబర్ అంటే అయినా పంజులాగా పిలిచావు. ఒక్క పోటుగా చచ్చిపోతారు. ఐడియా దీన్ని దాచిపెట్టేద్దాము. వాడు వస్తే మనం సమ్మంగా తిరణాలు ఉందని చెప్పి మా ఊర్లో జారుకుంటా నెల్లూరులో వాడి మీద కేసు పడిపోద్ది. తలకాయ నొప్పి పగిలిపోతుందా? నేరుగా సార్ పేరెంట్ అనిపోయింది సార్. ఇందా నుంచి తలనొప్పిగా ఉంది కానీ నీ గట్ట కాఫీ పెట్టడం చేత కాదు కదా. నేను పెట్టుకొని వస్తాను. కాఫీ పెట్టడానికి ఎక్కడికి పోతున్నారు? వంటగదికి పోతున్నాను రా. పోవాల్సిందేనా? పోవాలనే చెప్తుంది. కూడా పెట్టుకొని పోండి. అమ్మగారు ఇది పేరెంట్ అని ఇంకా రాలేదు. లోపల పాలు అయిపోయినాయి అయ్యారు. అబ్బా అది కాదురా. పాప కూడా అయిపోయింది అయ్యారు. అది కాదురా. బ్రూ కూడా అయిపోయింది. ఏమైంది అయ్యారు? లోపల మీ అమ్మగారు చచ్చిపోయినారు. అమ్మగారు ఆడు చచ్చిపోయారు అయ్యారు. అమ్మగారు ఇప్పుడే పేరెంట్ నుంచి వచ్చారు. కాదురా నేను చూసొచ్చాను రా. లేదురా నేను చూసాను ఇప్పుడు చచ్చిపోయినా. నాకు అర్థమైంది అయ్యారు. అమ్మగారు మీరే చంపేశారు. నేను చంపలేదురా నిజంగా. అమ్మగారు టార్చర్ పెడుతున్నారని మీరే చంపేశారు అయ్యారు. ఈ మాట చంపగలరు. నేను చంపలేదురా. నేను పోయే లోపల చచ్చిపోయింది స్వామి. అన్యాయం గారు. నేను ఈ విషయం పోలీసు వాళ్ళకి చెప్పేస్తా. చెప్పొద్దు స్వామి. నువ్వు దండం పెడతా. 10 లక్షలు ఇస్తా లొంగుతాను అనుకున్నారా? డబ్బులు ఇస్తూ లొంగిపోతాడా? సరేరా ఇస్తాను. 20 లక్షలు ఇస్తాను రా. 30 ఇస్తాను నేను లొంగను. సరే 70 లక్షలు ఇస్తాను రా. టోటల్ గా 80 ఫిక్స్ చేసుకోండి. సరేరా. థ్యాంక్ యూ అయ్య గారు. ఆల్రైట్, సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? War between boys and girls. అమ్మాయిలతో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసే మెరుపులు. గోవిందా గోవిందా.